మరి నిన్నటి వీడియోలో మనం యాక్సెప్టెన్సీ గురించి తెలుసుకుందాం. ఈరోజు నో కంప్లైంట్స్ గురించి తెలుసుకుందామా? జీవితంలో ఎవ్వరి మీద ఎటువంటి కంప్లైంట్ లేకుండా మనం జీవించగలమా? అసలు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒకటి మనకి నచ్చని అంశం కనపడుతూనే ఉంటుంది. కానీ దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఎలా నో కంప్లైంట్స్ లేకుండా ఉండాలి అనేది. మరి నేను ఈ విషయాన్ని ఎలా ఆలోచిస్తాను అంటే, ఒక మనిషిని చూడంగానే మనకి వారితో ఉన్నటువంటి అనుబంధం, గతం తాలూకు జ్ఞాపకాలు మనకు గుర్తొచ్చేస్తాయి. అవి గుర్తు రాగానే వాళ్ళల్లో ఉన్నటువంటి మంచి చెడు ఏంటి అనేది మనకి గుర్తు వచ్చి వారితో సంభాషిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా మనం సంభాషించేటప్పుడు, వారిని చూసినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళనైనా సరే వారిని చూసినప్పుడు మనకు ఇప్పుడే పరిచయమైనట్లు, ఇప్పుడే మనం వారితో సంభాషిస్తున్నట్లు మనం మాట్లాడుకోగలిగాము అంటే అప్పుడు వారి పట్ల మనకు ఎటువంటి కంప్లైంట్సే ఉండవు. ఎందుకంటే ఆ క్షణంలో కనపడ్డారు, మాట్లాడారు, గతం తాలూకు ఆలోచనలు, వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు మీకు ఏమీ లేవు. అప్పుడు మీరు ఆనందంగా వారితో మాట్లాడగలుగుతారు. వారి మీద ఎటువంటివి మీకు ఉన్నా సరే వాటన్నిటి ఆ క్షణంలో మీకు గుర్తురాదు. ఇది ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ. మరి ఆ స్థితిలో మనం ఉండాలి అంటే ధ్యానం అనేది అత్యంత అవసరం. ధ్యానం ద్వారా మాత్రమే మనలోకి మనం ప్రయాణం చేస్తాం. ప్రతి ఒక్కరిని క్షమించగలిగేటువంటి హృదయం, ప్రేమించే తత్వం మనకి ధ్యానం ద్వారానే వస్తుంది. మరి నో కంప్లైంట్స్ అనేది మనలోకి మనం ప్రయాణం చేసి అత్యంత ఎరుకతో వర్తమాన స్థితిలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు మనం దాన్ని సాధించగలుగుతాం. చూడండి మాస్టర్స్, మరి కంప్లైంట్స్ అనేవి అవి మనకి అనిపిస్తాయి, కానీ చేసే వారికి తెలుసో తెలియకో వాళ్ళది చేస్తారు. వాళ్ళకి అది తప్పు అని అనిపించదు కనుకనే చేస్తారు. మనం వారి స్థాయి ఇది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించగలిగినట్లయితే మనకి ఎవరి పట్ల ఎటువంటి దోషమే కనపడదు. మై డియర్ మాస్టర్స్, ఇంత చిన్న విషయాన్ని అత్యంత ఎరుకతో మనం గమనించి మనల్ని మనం ఎప్పుడైతే గమనించుకుంటామో ధ్యానం ద్వారా మనల్ని మనం సవరించుకుంటూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు. ఓకేనా మాస్టర్స్? నో కంప్లైంట్స్ స్టేజ్లో మనం ఇంత చిన్న విషయాన్ని అవగాహన చేసుకుని ఈ విధంగా జీవిస్తూ ఆనందంగా జీవితాన్ని జీవిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్.